అంటే ఇప్పుడు నాగేంద్రబాబు కాపు, రాధా కాపు కావడం వల్ల కాపులకి ప్రాధాన్యత ఎక్కువ అవుతుంది అనేటువంటి విమర్శకి ఇప్పుడు ఇక్కడ మనం వంగవీటి రాధా అన్నకు సంబంధించిన అంశం కనుక తీసుకున్నట్టయితే అయితే అంటే రెండు వైపులా మనం సమానంగా ఆలోచించిన పారదర్శకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక పక్క కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ వెంట ఫాలో అవుతా ఉంది. 100కి 99% మంది కాపు వర్గాలు, కాపు కుటుంబాలు, కాపు కుటుంబ సభ్యులు పెద్దలు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు. ఆ విధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చూపించారు. దాని ఫలితాలే కూటమి విజయ అవకాశాలు. దాని మీద ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా విశ్లేషించి క్రోడీకరించి గెలుపోటములు సమీక్షించి ఈ గెలుపు కాపులది అనేది కూడా వాళ్ళ అంతర్గత సమావేశాలు ఇప్పటికీ దాదాపుగా 4 సందర్భాల్లో జరిగిన సమీక్షల్లో కూడా వైసీపీ అధినేతతో పాటుగా ముఖ్య నేతలంతలో కూడా అందరూ కూడా ఏకీభవించి ఒప్పుకున్న అంశం కాపులు వల్లనే కాపు వర్గాలు, కాపు కుటుంబ సభ్యులు, ఏదైతే రాయలసీమ నుంచి మనం బలిజలు అంటాం, తూర్పు వైపు నుంచి మనం తూర్పు కాపు అంటాం, ఈ విధంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అనేక మంది వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఉంటది. ఉన్నూరు కాపు, ఈ వర్గాలన్నీ కలిపి ఏకపక్షంగా తమకు పెద్ద పవన్ కళ్యాణ్ అని చెప్పి తనతో పాటు ఫాలో అయ్యి, ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేము కాపు పార్టీ, కాపు వర్గాల పార్టీ అని చెప్పలేదు. కానీ కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు. మనం స్వాతంత్రం నాటి నుంచి ఈనాటి దాకా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి తప్ప తర్వాత రాజ్యాధికారం వైపుగా కాపులు అనేది లేరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనే దాంట్లో కాపు వర్గాలు ఆయన అమ్మటే ప్రయాణించాయి. విపరీతమైన క్రేజ్ తోటి ఆయన ఫాలో అవుతారు. మీరు గమనించినట్టయితే ఏ మీటింగ్ అయినా తీసుకోండి, ఒక్క లీటర్ డీజిల్ గాని, 1 లీటర్ పెట్రోల్ గాని లేకుండా ఈ రోజు 1 లక్ష నుంచి 2 లక్షలైనా, 3 లక్షలైనా, 4 లక్షలైనా ప్రజలు స్వతంత్రంగా హాజరయ్యే సమావేశాలు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారి సమావేశాలు. ఇటువంటి నేపథ్యంలో సామాజికంగా కాపు వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వెంట ప్రయాణిస్తున్న సందర్భంలో, అదే సందర్భంలో వంగవీటి రాధా గారికి సామాజికంగా ఆ క్రేజ్ అనేది ఉంది. ఒక పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం. రాధా గారు ఉంది తెలుగుదేశం. ఇక్కడ కొంత నాకున్న సమాచారం ఇన్ని రోజులుగా కూటమి అధినేతలో కానీ, కూటమి వర్గాల్లో కానీ వంగవీటి రాధా గారికి అవకాశం ఆలస్యం కావడానికి ప్రధానమైన కారణంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఒక దాంట్లో 2 కత్తులు అనేది మనం పూర్వకాలం నుంచి తెల్లని అంశాలు. వారిద్దరి మధ్య ఎంత సఖ్యత ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి రాధా గారికి ఎంత సఖ్యత ఉన్నా, అన్నదమ్ములు బంధుత్వం ఉన్నా, ఎంత స్నేహం ఉన్నా, ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా ఇక్కడ వంగవీటి రాధా గారిని అందలం ఎక్కించే అంశంలో వంగవీటి రాధా గారికి కూటమి ప్రభుత్వం గౌరవించే క్రమంలో వారికి సరైన గౌరవం ఇన్ని రోజులు ఇవ్వలేదనేదే నా భావన. ఎందుకంటే వంగవీటి రంగా గారి వారసులు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం పక్కనుంటే, మరో పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం కానీ, వారితో పాటుగా వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఈ రోజు ఉంది. అంబేద్కరిజం, గాంధీయిజంతో సమానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రంగాయిజం అనేది కొనసాగుతా ఉంది. అటువంటి రంగా గారి వారసుడు రాధా గారు. ఏ పార్టీ అయినా ప్రతిసారి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నికలు వస్తున్నాయంటే వారి యొక్క స్మరణ మారుమోగుతా ఉంటుంది. ఎన్నికలు లేని సందర్భంలో కూడా ఏ పార్టీ అయినా, ఏ కులమైనా రంగా గారి వర్ధంతి గాని, జయంతి గాని చేసుకోవాల్సిన పరిస్థితి తప్పక కొనసాగుతా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా రంగా గారి వర్ధంతి, జయంతి కొనసాగుతున్న సందర్భంలో ఎన్ని నెలల పాటు కూటమి విజయానికి తన వంతుగా కృషి చేసిన రాధా గారికి గౌరవించే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఆలస్యం చేసిందనే నేను భావిస్తా ఉన్నా.